లడ్డూపై చర్చని మరి ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేసింది, ఇందాపూర్ డైరీకి అదేవిధంగా మరి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు చెప్పేటప్పటికీ వాళ్ళు భరించలేనటువంటి విధానంతో, వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విధానం, వాళ్ళ అవినీతి అన్నీ బయటపడేటప్పటికీ ఈరోజు వాళ్ళందరూ ఆ చర్చ పక్కదారి పట్టించడం కోసం సభలో లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఒక ముద్ర వేసేటువంటి విధంగా ఆయన మీద హేళన చేస్తూ ఆయన మీద ఒక ముద్ర వేసేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవదేవుని దర్శించుకోవటం కోసం అనేక దేవాలయాలకు వెళ్తున్నారు, అనేక రకాలైన పూజలు చేస్తున్నారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతంలో ఒక నందేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం, యాగాలయ చేస్తూని. మరి అటువంటి వ్యక్తి మీద ఈవేళ ఒక ముద్ర వేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో, హిందూ మతం అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అనేటువంటి ఒక ముద్ర వేయటం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ఆ రకమైనటువంటి చర్చకి తెరలేపినటువంటి విధానం. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ మండలిలో మాట్లాడుతూ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నాను, ఎలా రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ 2 కొండలుగా ఉన్నటువంటి తిరుమలకి 7 కొండలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇచ్చినటువంటి సందర్భాలను మనం చూపించేవారు. మనం కాక మనం చూస్తే మనం ఆ జీవోల్ని ఒక సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకు సంబంధించినటువంటి ఒక చర్చలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోల్ని మా ప్రభుత్వం వస్తే ఈ జీవోలను రద్దు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గుర్తుంచుకోవాలనేటువంటిది మనం చేస్తున్నాం. ఎందుచేతంటే అనేక సందర్భాలుగా ఎప్పుడన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో భక్తిభావం ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజునన్నా తలనీలాలు సమర్పించినటువంటి సందర్భాలు మనం చూసామా? అంత భక్తిభావం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి నిజమైనటువంటి దేవదేవుడు అంటే విశ్వాసం ఉండుంటే ఈ చర్చకి తెరలేపింది ఎవరో, తిరుమల గురించి ప్రపంచం అంతా చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో, ఈ లడ్డు గురించి ఇటువంటి దుర్ప్రచారం చేసింది ఎవరో, దీంట్లో కొవ్వులు పందికో ఉంది, ఆకో ఉంది, జంతుకో ఉంది, అనేక రకాలైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో. ఈరోజు అతని యొక్క విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారనేటువంటిది మనం చేస్తూ సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా మీ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం.